హలో 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 అందరికీ నమస్కారం. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, రోజా కనుమరుగయ్యగానే జాబ్ ఊడిపోయిన దగ్గర నుంచి కొడాలి నాని కూడా ముసుగులో దాక్కున్నాడు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి సిగ్గు ఎగ్గు లేకుండా మీడియాల ముందుకు వస్తుంది ఎవరయ్యా అంటే జగన్ సొంత సామాజిక వర్గం కానే కాదు. ఓ అంబటి, ఓ పేర్ని, ఓ బొత్స, ఓ గుడివాడ అమర్నాథ్, ఓ విడుదల రజని, వీళ్ళ తప్ప ఒక్క వైసీపీ నాయకుడు కూడా మీడియా ముందుకు రావడం లేదు. అసలు అన్నీ తానై నడిపించిన సజ్జల ఏమయ్యాడో అంతు చిక్కడం లేదు. మరి జగన్ ఆకాశమే రాసిస్తా అన్నాడో సముద్రం అంతా నీదే అన్నాడో తెలియదు, కానీ ఆయన భజనలో మునిగి తేరుతుంది మాత్రం సొంత సామాజిక వర్గం వారు కాదు. సరే, రోజు ప్రజెంట్ సార్ అంటూ మీడియా గొట్టాల ముందుకు వచ్చే అంబటి ఇప్పుడు కూడా వచ్చాడు. ఆయన బాధ ఏంటో ఇందాం రండి. ఇదిగో సాంబరాల రాంబాబు, ఎందుకు వచ్చావు చెప్పు. వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చడంటే సూపర్ సిక్స్లు చేయి, నీకు మంచి పేరు వస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? చూడంబటి, వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంటే మీ బాస్ కి నిద్ర పట్టలేదా ఏంటి? కడప అనే పేరుకి ఓ దైవత్వం ఉంది. దేవుని గడప అనేవారట పూర్వం, అది కాస్త కడపగా మారింది. అలాంటిది అంత ప్రాశస్త్యం ఉన్న కడప పేరు తీసేస్తే మీకేం వస్తుంది? పెడితే పోయేదే ఉంది. ఏందేంది పేర్లు మార్చితే ఏం వస్తుంది అని అడుగుతున్నావా? నువ్వేనా? ఆహా, నువ్వేనా నీ డూప్ గార్డిని గాని పంపావా ప్రెస్ మీట్ కి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు మార్చినప్పుడు ఏమైంది నీకు ఈ బుద్ధి? కాకులెత్తుకెళ్ళాయా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నీ తాసారావుల బొడ్డు, నువ్వు మనిషివే తెల్ల రంగు పులుముకున్నావు ఒంటికి, లోపలంతా నల్ల రంగే. అందుకే నువ్వు యాస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ అన్నట్లు తయారయ్యావు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు.